హలో ఎవ్రీబడి, ఈరోజు బయట షాపుల్లో దొరికేలాంటి పల్లి పట్టీని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఈ పల్లి పట్టి చేసేటప్పుడు దీని పాకమే మెయిన్ ఇంపార్టెంట్. పాకం పట్టడం ఎలాగో అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక 1/2 kg పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇలా చాటలో పోసేసి ఒక గిన్నె తీసుకొని క్రష్ చేయాలి. అంటే 2 ముక్కలుగా విడగొట్టాలి. పొట్టు కూడా వెళ్ళిపోతుంది, 2 ముక్కలు అయిపోతాయి. ప్లేట్లో పోసి చేసినా చేసుకోవచ్చు. ఇలా చేసేసి పొట్టుని చెరిగేయాలి. చూడండి నీట్గా ఎలా అయిపోయినాయో పల్లీలు. ఇప్పుడు 1/2 kg పల్లీలు అయితే 1/2 kg బెల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా లావుగా కట్ చేయొద్దు, తొందరగా మెల్ట్ కాదు. ఇలా సన్నగా కట్ చేసుకొని మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో మనం కట్ చేసుకున్న బెల్లాన్ని మొత్తం వేసేసుకోవాలి. కొంచెం మెల్ట్ కానివ్వాలి. అప్పుడు ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడంతో మన పల్లి పట్టికి గుల్లనేసి వస్తుంది. ఈ పల్లి పట్టికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ అస్సలే వేయొద్దు, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ లేకుండా ఇలా మెల్ట్ చేయాలి. ఏదైనా చిన్న గడ్డలు ఉంటే స్పూన్తో ఇట్లా అనుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్ పైనే ఈ పాకం రానివ్వాలి. చూడండి ఇప్పుడు ఇట్లా నురగలాగా వస్తుంది. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం చల్లగా కావాలి. చల్లగైన తర్వాత చూడండి ఇట్లా సౌండ్ వస్తుంది. ఇరిగితే ఇట్లా అంటే వట్టిగానే ఇరిగిపోవాలి, ఇట్లా గట్టిగా సాగినట్టుగా ఉండొద్దు. అప్పుడు ఇట్లా టక్మన్ ఇరిగిపోతేనే పాకం వచ్చిందని పర్ఫెక్ట్ పాకం అని అర్థం. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలనంతా ఇందులో పోసేసి మంచిగా కలపాలి. పల్లీలకంతా బెల్లం పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక చాపింగ్ బోర్డే కానీ ఏదైనా ప్లేటే కానీ తీసుకొని దానిపైన నెయ్యి మంచిగా రాసేయాలి. నెయ్యి రాసేసి ఈ పాకం మొత్తం దానిపైన వేసేసి వేడిగా ఉంటుంది. కేర్ఫుల్గా ఒక స్పూన్తోని స్ప్రెడ్ చేయాలి. చేతితో టచ్ చేయొద్దు, చాలా వేడిగా ఉంటుంది. మనం ఒక చపాతీ కోల తీసుకొని దానికి నెయ్యి రాసేసి ఇట్లా చపాతీ చేసినట్టుగా స్ప్రెడ్ చేసేయాలి. చూడండి ఇట్లా మొత్తం మనకి ఎంత లావు కావాలనుకుంటే ఆ సైజులో ఇలా చేసేయాలి. ఇప్పుడు కొంచెం చల్లగైన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మొత్తం చల్లగైనాక కట్ చేయడానికి ఇట్లా కాట్లు పెట్టడానికి వీలు కాదు కాబట్టి కొంచెం చల్లగైనాక ఇలా మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి మొత్తం చల్లగైపోయింది. చూడండి ఇలా కట్ చేస్తే టక్మని ఇరుగుతుంది. అట్లా ఇరుగుతేనే కరెక్ట్గా మనకు షాపుల్లో దొరికే లాంటి పల్లి పట్టి అవుతుంది. లేదంటే కొంచెం మనం ముందు పాకం తీసినా ఇట్లా పండ్లకు తింటుంటే అతుక్కున్నట్టుగా అట్లా ఉంటుంది. అలా కాకుండా బయట షాపుల్లాగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం మెయిన్ పాకం పట్టేటప్పుడే చూసుకోవాలి, కరెక్ట్గా ఇరగాలి. అప్పుడే పాకం కరెక్ట్ వస్తుంది, మనకు పల్లి పట్టి కూడా కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ వాటర్ అస్సలు పోయొద్దు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా షాపుల్లో దొరికేలాంటి పల్లి పట్టిని ఇంట్లోనే ఎంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.